హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేయండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా మీ ఏ ఫీడ్‌బ్యాక్ ఉన్నా గానీ మాకు కామెంట్ చేయండి. సో దట్ మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో మనము ఆగస్ట్ 2020 అండ్ వి ఆర్ ఇంటూ డెవాప్స్ మంత్ లైక్ మనం ఆల్రెడీ అనుకుందే. సో వి హావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ జెన్కిన్స్. సో వి ఆర్ ఇంటూ బ్యాష్. ఓకే. సో బ్యాష్ is the session 4. ఓకే. సో వి ఆర్ లుకింగ్ ఇంటూ ది రియల్ టైమ్ స్క్రిప్టింగ్. ఓకే. సో రియల్ టైమ్లో స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి అండ్ వాట్ విల్ బి ది సినారియోస్. ఓకే. సో రియల్ టైమ్ సినారియో స్క్రిప్టింగ్స్ మనం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో ఆల్రెడీ మనము 3 వీడియోస్ చేసాము. ప్లీజ్ వాచ్ దెమ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ సెండ్ అస్ ది ఫీడ్బ్యాక్. ఓకే. సో ఈరోజు వచ్చేసి మనము ఫైల్ సిస్టమ్ బ్యాకప్స్ ఎలా తీస్తాము రియల్ టైంలో, లైక్ హౌ యూ కెన్ డూ దట్ యూజింగ్ ద స్క్రిప్టింగ్ అనేది మనము చూద్దాం. ఓకే. సో లెట్ మీ లాగ్ ఇన్ టు మై మెషిన్. ఓకే. నేను ఇప్పుడు నా సర్వర్లో ఉన్నాను. సో నేను ఆల్రెడీ మనము రూట్లో స్క్రిప్ట్స్లో రియల్ టైమ్ స్క్రిప్ట్స్ చేసాం కదా. సో అందులోనే ఉన్నాను నేను అండ్ ఐ విల్ సి ls-lrt. సో ఇవన్నీ స్క్రిప్ట్స్ మనం క్రియేట్ చేసాము ఆల్రెడీ. ఓకే. సో నేను ఇప్పుడు ఒక పని చేద్దాము. సో వాట్ విల్ డూ ఇస్ విల్ క్రియేట్ ద ఓల్డ్ ఫైల్స్. లైక్ మనకి ఇప్పుడు 3 months ఫైల్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మనకి రియల్ టైంలో రిమూవ్ ద ఓల్డ్ ఫైల్స్ ఆర్ ఆర్కైవ్ ద ఓల్డ్ ఫైల్స్. ఓకే. ఏవైతే ఓల్డ్ ఫైల్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేయడము, లేకపోతే ఇంకో సర్వర్స్కి మూవ్ చేయడమో, లేకపోతే డేటా లైక్ స్టోరేజ్కి మూవ్ చేయడమో, ఆర్కైవ్ చేయడమో ఉంటుంది. ఓకే. సో హౌ వి గోనా డూ దట్ ఇన్ ద రియల్ టైమ్. ఒక స్క్రిప్ట్ యూజ్ చేసి ఎలా చేస్తామని. ఓకే. సో ఇక్కడ చూస్తే నాకు అన్ని లేటెస్ట్ ఆగస్ట్ 16 చూపిస్తుంది డేట్స్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ విల్ సీ ద డేట్ ఫస్ట్. ఓకే. సో ఆగస్ట్ 17 అండ్ 2020. ఓకే. సో మనం ఏం చేద్దామంటే విల్ క్రియేట్ ఏ ఫైల్. ఓకే. ఓల్డ్ ఫైల్ మనం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఓల్డ్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే touch-d విల్ సే మండే అండ్ క్యాప్స్ మండే అండ్ ఐ విల్ సే డేట్ వచ్చేసి లైక్ యూ కెన్ గివ్ 1st March 2020 and I'll say 12 o'clock. ఓకే. 12:30లో మనం ఇది క్రియేట్ చేస్తాం అనుకుందాం. ఓకే. ఐ విల్ సే ఫైల్ నేమ్. ఓకే. మార్చ్ ఫైల్. ఓకే. ఓకే. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫైల్ కాల్డ్ మార్చ్ ఫైల్. ఓకే. ఐ విల్ సే మార్చ్ ఫైల్ 1 అండ్ మార్చ్ ఫైల్ 2 అండ్ ఐ విల్ సే ఓకే మార్చ్ ఫైల్ 3. ఓకే. ls-lrt చేసాం అనుకోండి. ఓకే. సో ఇది చూడండి ఎప్పుడు క్రియేట్ అయ్యింది March 1st. ఓకే. ఓకే. సో March 1st క్రియేట్ అయిందని చూపిస్తుంది. ఓకే. సో ఇవన్నీ మనకి ఆగస్ట్లో క్రియేట్ అయినాయి ఇవన్నీ. ఓకే. బట్ దిస్ ఇస్ ద వన్ విచ్ క్రియేటెడ్ అట్ March 1st. ఓకే. సో మీరు ఫ్యూచర్ డేట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను చేశాను చూడండి ఆగస్ట్ 20. ఓకే. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 17th. బట్ ఇక్కడ చూడండి నేను ఆగస్ట్ 20లో క్రియేట్ చేసిన ఫైల్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో లెట్ మీ రిమూవ్ దిస్ ఫైల్. ఓకే. సో ఇక్కడ నేను క్రియేట్ చేశాను ఈ ఫైల్స్. ఓకే. సో మనం ఇప్పుడు ఈ ఓల్డ్ ఫైల్స్ని ఎలా మనము చెక్ చేస్తాం. ఓకే. సో వీ కెన్ చెక్ దిస్ ఓల్డ్ ఫైల్స్ యూజింగ్ ద కమాండ్ ఫైండ్. ఓకే. ఫైండ్ రూట్లో ఎక్కడ ఉంది మన స్క్రిప్ట్స్లో రియల్ టైమ్ స్క్రిప్ట్స్లో. ఓకే. సో -m time. ఓకే. అండ్ ఐ విల్ సే ప్లస్ 90 days. ఓకే. సో 90 days ముందున్న ఫైల్స్ని మనము రిమూవ్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే. సో అండ్ ఐ విల్ సే -execute ls-l. సో ఐమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ నౌ. ఓకే. ఓల్డ్ ఫైల్స్ ఏమేమి ఉంటాయని డిస్ప్లే చేస్తున్నాను నేను. ఓకే. సో ls-l ఐ విల్ సే ఫ్లవర్ బ్రేసెస్. ఓకే. అండ్ బ్యాక్స్లాష్ సెమికోలన్. ఓకే. సో వాట్ ఈస్ ద ఎర్రర్ exec. ఓకే. ఇక్కడ హైఫన్ లేదు. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద ఫైల్స్. ఓకే. ఓల్డ్ ఫైల్స్. ఓకే. సో 90 days ముందున్న ఫైల్స్ మనకి ఏమైనా ఈ 4 ఫైల్సే ఉన్నాయి. ఓకే. సో మనం ఇది క్రియేట్ చేసాం మార్చ్లో క్రియేట్ అయిందని మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ 4 ఫైల్స్ మనకి చూపిస్తుంది ఇది. ఓకే. సో ఇప్పుడు వాట్ విల్ డూ. ఓకే. సో ఈ మార్చ్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని మనము రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ స్క్రిప్ట్. ఓకే. సో delete
old files dot sh. Okay, delete old files dot sh. Okay, insert mode, again shebang /bin /bash. Okay, so I'll do find /root. Okay, we'll copy this, copy చేస్తాను నేను. Insert mode, I'll paste it here. So ls-l అన్నాం మనం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ లిస్టింగ్ ఇఫ్ ఐ డూ rm, ఓకే, నేను లిస్ట్ చేసే బదులు rm అన్నా అనుకోండి. ఓకే, విల్ ట్రై టు సేవ్ దిస్. ఓకే, సేవ్, అండ్ ఐల్ గివ్ ద పర్మిషన్ chmod 744 and delete old files dot sh and I'll run this. ఓకే, సో ఇది రన్ అయిపోయింది. ఓకే, సో నౌ ఇఫ్ we check, ఓకే, ఓల్డ్ ఫైల్స్ ఏమీ లేవని చెప్తుంది, అంటే వీ హ్యావ్ రిమూవ్డ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ls-l ఇలాంటివి చేస్తే మనకు ఆ ఫైల్స్ కనిపించాయి, రైట్. మార్చ్ ఫైల్ 1 2 3 మార్చ్ ఫైల్ అనేది మనకి కనిపిస్తలేదు, ఎందుకంటే వీ హ్యావ్ రిమూవ్డ్ ఆల్ ద ఫైల్స్. ఓకే, యూజింగ్ దిస్ స్క్రిప్ట్. ఓకే, సో డిలీట్ ఫైల్స్ అనే దాన్ని బట్టి మనము దీన్ని రిమూవ్ చేసేసాము. ఓకే, సో లెట్ మీ క్రియేట్ అగైన్. ఓకే, సో మనం మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దాము, లైక్ టచ్ యూజ్ చేసి. ఓకే, సో ఐల్ సే మార్చ్ ఫైల్ 3 2 1 అండ్ మార్చ్ ఫైల్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ls-l ఇలాంటి అంటే, ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి 4 ఫైల్స్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవింగ్ మనం ఏం చేద్దామంటే దీన్ని రీనేమ్ చేద్దాం. ఓకే, సో హౌ టు రీనేమ్ దిస్ ఓల్డ్ ఫైల్స్. ఓకే, సో ఇన్ ది సేమ్ వే నేను రీనేమ్ ఓల్డ్ ఫైల్స్ డాట్ sh అంటాను. ఇన్సర్ట్ మోడ్లో shebang /bin /bash. ఓకే, సో సేమ్ find /root scripts real time okay, so real time -scripts. okay, okay, so real time -scripts ఇది. okay, so and I'll go to insert mode. okay, then -m time +90 -execute and I'll say mv. okay, so I'll say mv నేను డాట్ ఓల్డ్ అని ఇస్తా. ఓకే, సో ఐఎమ్ గివింగ్, ఓకే, ఓపెన్ పెరాన్సిస్ ఏదున్నా కానీ దాన్ని రీనేమ్ చేస్తున్నాను, ఉన్నదాన్ని మళ్ళీ అదే నేమ్తో డాట్ ఓల్డ్ అని నేమ్తో నేను రీనేమ్ చేస్తున్నా. ఓకే, సో ఐల్ సే wq. ఓకే, అండ్ ఐల్ డూ chmod 744. సో దీనికి మనం పర్మిషన్స్ ఇద్దాం ఫైల్కి, అండ్ ఐల్ సే డాట్ స్లాష్. ఓకే, దిస్. ఓకే, సో ఆ స్క్రిప్ట్ రన్ అయిపోయింది. ఓకే, సో నా ఐల్ సే ls-l ఇలాంటి. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఓల్డ్ ఫైల్స్ అన్నీ డాట్ ఓల్డ్ అనే నేమ్తో రీనేమ్ అయిపోయాయి. ఓకే, సో ఈ విధంగా మనము ఈ ఓల్డ్ ఫైల్స్ని మనము రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ. అండ్ అగైన్ వాట్ విల్ డూ, వీ విల్ రిమూవ్ దెమ్. ఓకే, సో మళ్ళీ ls-l ఇలాంటి అంటాం. ఓకే, రీనేమ్ అయిపోయింది. ఓకే, సారీ, what is the file name we have given to delete. okay, delete, where is the delete. okay, yeah, so I have ran this. okay, మళ్ళీ ls-l లాంటి కొడితే ఓకే ఆ ఓల్డ్ ఫైల్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఓల్డ్ ఫైల్స్ని రిమూవ్ చేయాలంటే యూ కెన్ యూస్ దిస్ స్క్రిప్ట్ అండ్ యూ కెన్ రిమూవ్ ద ఫైల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ హౌ వీ కెన్ బ్యాకప్ ద ఫైల్ సిస్టమ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను cd etcలోకి వెళ్ళాలనుకోండి. ఓకే, ఐ విల్ హ్యావ్ సో మెనీ ఫైల్స్. ఓకే, సో ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ మనకి etc ఫోల్డర్లో ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనే మనం అప్లికేషన్ అనుకున్నాం. ఓకే, అప్లికేషన్స్లో కూడా మనకి కొన్ని అప్లికేషన్స్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి అండ్ ఆల్సో లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో జనరల్గా సిస్టమ్ లాగ్ ఫైల్స్ ఎలా ఉంటాయి మనకి వేర్లో ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ సే ls. ఓకే, సో ఇందులో మనకి లాగ్ ఫైల్స్ అన్నీ ఇక్కడ
ఈ వ్యార్లో ఉంటాయన్నమాట. ఓకే, సో వాట్ ఐ విల్ డూ అగైన్, ఐ విల్ గో టు మై స్క్రిప్ట్ డైరెక్టరీ. ఓకే, ఇది రూట్స్. ఓకే, స్క్రిప్ట్స్ రియల్ టైం. ఓకే, సో మనం ఇక్కడ ఉన్నాము. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఐ విల్ సే టార్ హైఫన్ సివిఎఫ్. ఓకే, మొత్తము టార్ చేశాను అనుకోండి, ఏది మన ఈటీసీని వ్యార్ని. సో కమాండ్ వచ్చేసి లైక్ ఐ విల్ సే స్లాష్ టిఎంపి బ్యాకప్ డాట్ టార్. ఓకే, సో నేను టెంప్ డైరెక్టరీలోకి ఇది మూవ్ చేస్తున్నాను. ఏదే ఫైల్స్ స్లాష్ ఈటీసీ అండ్ ఆల్సో స్లాష్ వ్యార్. ఓకే, ఇవి రెండింటిని నేను జిప్ చేసి ఓకే టార్లోకి మూవ్ చేస్తున్నా. ఓకే, ఇది టార్ అనే కమాండ్ జిప్ చేయడానికి. ఓకే, జిప్ చేసిన తర్వాత కూడా మనం కంప్రెస్ చేయాలనుకోండి, కంప్రెస్ చేయడానికి gzip అనే కమాండ్ని వాడతాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ హియర్ మనం డైరెక్ట్లీ స్క్రిప్ట్ రాసుకుందాం. ఓకే, సో టు బ్యాకప్. ఓకే, సో నేను ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దాన్ని బ్యాకప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అగైన్ shebang, I'll say bin bash and I'll say tar hyphen cvf. C అంటే create, okay, X అంటే extract, okay, cvf slash tmp slash backup dot tar. సో నేను స్లాష్ ఈటీసీని స్లాష్ వ్యార్ని నేను బ్యాకప్ తీసుకుంటా. ఓకే, సో దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే gzip. ఓకే, సో ఉన్న టార్ ఫైల్ని నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఐ విల్ కంప్రెస్ ఇట్. ఓకే, సో మళ్ళీ కంప్రెస్ చేసి లాక్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మూవ్ దట్. ఓకే, సో దేన్ని కంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను, నేను స్లాష్ టీఎంపీలో ఉన్న బ్యాకప్ డాట్ టార్ని నేను కంప్రెస్ చేస్తాను. ఓకే, దెన్ ఐ విల్ సే ఫైండ్ ఓకే టీఎంపీలో బ్యాకప్ డాట్ టార్ డాట్ జీజీ. ఓకే, సో జీజీ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, జీజీ చేస్తే దెన్ ఐ విల్ సే ఎమ్ టైమ్. సో ఐ విల్ సే హైఫన్ 1 అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇట్ విల్ చెక్ ఇఫ్ ద బ్యాకప్ ఈజ్ అవైలబుల్. ఓకే, సో -1 అంటే ఏంటంటే ఈరోజు. ఓకే, మనం ఇందాక అనుకున్నాం కదా +90 అంటే లైక్ ఇట్ ఈస్ పాస్ట్ 30 days బ్యాక్. అదే -1 అంటే ఇట్ ఈస్ టుడే. ఓకే, సో హైఫన్ టైప్. ఓకే, సో ఐ విల్ సే హైఫన్ టైప్ వచ్చేసి ఫైల్. ఓకే, ఇది ఫైల్, ఎఫ్ అంటే ఫైల్. ఓకే, అండ్ ఐ విల్ రీడైరెక్ట్ ది అవుట్పుట్ టు dev null. ఓకే, సో ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది నల్కి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే ఈ కమాండ్ ఓకే సో బ్యాకప్ డాట్ టార్ డాట్ జీజీ అనే ఫైల్ ఈరోజు క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, సో ఈ కమాండ్ చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈజ్ అవైలబుల్, ఓకే ఈరోజు మనకి కమాండ్ అనే అది బ్యాకప్ అనేది అవైలబుల్. ఇఫ్ ఓకే మనం ఎట్లా కమాండ్ సక్సెస్ అయిందని ఎట్లా చెక్ చేస్తాం, $!-0, రైట్. సో దెన్ ఐ విల్ సే echo backup was created. ఓకే, సో అది ఆల్రెడీ ఈరోజు అయ్యింది అంటే బ్యాకప్ అని క్రియేట్ అయ్యిందని చెప్తున్నాం మనం. ఓకే, లేదంటే వాట్ ఐ విల్ డూ, echo archiving backup. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాకప్ క్రియేట్ అయిపోయింది. బ్యాకప్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ బ్యాకప్ని ఆర్కైవ్ చేయాలి. ఆర్కైవ్ అంటే నథింగ్ బట్ యూ క్యాన్ మూవ్ ఇట్ టు ఎనీ అదర్ ప్లేస్. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే scp/tmp/backup.tar.gz. ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే లైక్ లోకల్ హోస్ట్కే మూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ కెన్ డూ దట్ రైట్. సో ఈవెన్ యూ కెన్ గివ్ టు ఎనీ అదర్ హోస్ట్, లైక్ ఏదన్నా హోస్ట్కి మీరు మూవ్ చేయాలనుకుంటారు అనుకోండి, యూ కెన్ డూ దిస్. ఓకే, సో ఇక్కడ మీరు ఐపీ అడ్రస్ ఇచ్చేసి లైక్ యూ కెన్ గివ్ ద పాత్ అండ్ యూ కెన్ గివ్ దట్. ఓకే, సో ఇక్కడ మనము వేరే సర్వర్ మనకి ఏది లేదు కాబట్టి ఓకే సో ఐఎమ్ జస్ట్ కమెంటింగ్ దట్. ఓకే, ఎల్స్ ఏమంట echo backup failed. ఓకే,
సో దెన్ ఐ విల్ క్లోజ్ దిస్ ఇఫ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తున్నామంటే ఓకే, సో ఈటీసీని వ్యార్ని బ్యాకప్ తీసుకున్న తర్వాత ఓకే, సో ప్రస్తుతానికి ఆ బ్యాకప్ ఉందా ఈ రోజే క్రియేట్ అయిందా లేదా చెక్ చేస్తుంది. ఈ రోజే క్రియేట్ అయిందని చెప్పేసి ఇట్ ఈస్ మూవింగ్ టు ది అదర్ సర్వర్ ఆర్ అదర్ స్టోరేజ్. ఓకే, లేదు క్రియేట్ అవ్వలేదు అనుకోండి ఓకే, ఇట్ విల్ సే లైక్ బ్యాకప్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇది బ్యాకప్ ఫెయిల్డ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్కైవ్ అయిందా లేకపోతే బ్యాకప్ ఫెయిల్డ్ అయిందా అనేది చూపిస్తారు అనమాట. ఓకే, సో మనం ఏం చేద్దామంటే wq chmod ./ ఓకే, ఐఎమ్ రన్నింగ్ దిస్, చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి బ్యాకప్ వాస్ క్రియేటెడ్ అంటుంది అండ్ ఆర్కైవింగ్ బ్యాకప్ అంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళి /tmpలో చెక్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ backup.tar.gz అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ద బ్యాకప్. అండ్ మీరు అదే SCP కమాండ్ని కూడా అందులో రన్ చేస్తే ఇట్ విల్ పుష్ అండ్ ఇట్ విల్ కాపీ దిస్ టు ది రిమోట్ లొకేషన్. ఓకే, నేను దీన్ని రిమూవ్ చేసేస్తున్నా బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ ఫైల్. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, సో ఈ విధంగా మనము ఓల్డ్ ఫైల్స్ని బ్యాకప్ చేసుకొని ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ సెండ్ ఇట్ టు ది ఎనీ రిమోట్ లొకేషన్. ఓకే, ఈ రిమోట్ సర్వర్కి ఎలాగైనా మనము సెండ్ చేయొచ్చు. ఓకే, సో నౌ వీ కెన్ విల్ సీ సమ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్. ఓకే, సో ఫర్ లూప్ స్క్రిప్ట్ చూద్దాం. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్. ఓకే, బేసిక్ ఫర్ లూప్ అప్పుడు చూసాం కదా, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. సో విల్ గో ఇన్ డెప్త్ ఆల్సో టు చెక్ లైక్ ఇన్ డెప్త్ అంటే లైక్ ఇంటర్మీడియట్ లెవెల్ ఫర్ లూప్ స్క్రిప్ట్స్ కూడా చూద్దాం అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు జనరల్గా సింపుల్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్. ఓకే, vi count.sh. ఓకే, సో vi count.shలో ఐ విల్ సే ఇన్సర్ట్ మోడ్. అగైన్ ఐ విల్ గో డిఫైన్ మై షెల్. సో దట్ ఈస్ bin bash. ఓకే, సో సింపుల్గా ఫర్ i in ఐ విల్ సే 1 to 10. ఓకే, ఇట్లా నేను కమాండ్ ఫ్లవర్ బ్రేసెస్లో 1.10 అని ఇచ్చాను అనుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఎమ్ స్టోరింగ్ 1 to 10 numbers in వేరియబుల్ కాల్డ్ i. ఓకే, సో ఐ విల్ సే ఎకో $i, దెన్ ఐ విల్ సే స్లీప్ ఫర్ 1 second. ఓకే, 1 second అయిన తర్వాత ఇంకో నెంబర్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాను నేను దానికి. ఓకే, సో ఐ విల్ సే డన్. ఓకే, సో ఐ విల్ సేవ్ దిస్ అండ్ chmod 744 count.sh, then I'll say ./count.sh. Okay, so చూడండి ఎవ్రీ నెంబర్కి ఇట్ ఈస్ టేకింగ్ 1 second ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్. ఓకే, 1 2 3 4 అని అట్లా ఎవ్రీ 1 second ఇంటర్మీడియట్ తీసుకొని అది అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ. ఓకే, సో ఇన్ ద సేమ్ వే నేను ఇప్పుడు ఓకే ఫైల్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ vi create files files.sh. ఓకే, సో సేమ్ వే నేను shebang. ఓకే, మీరు అన్ని స్టాండర్డ్స్ ఇవ్వచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ దట్ ఆథర్ ఇదంతా. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు గివ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో అగైన్ ఐ విల్ సే ఫర్ i in, సో మనం ఏదైనా వేరియబుల్ ఇవ్వచ్చు ఇంకోటి. ఓకే, IA ఇస్తున్నాం ఎప్పుడు అని అనుకోవద్దు. ఓకే, సో యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్ నేమ్స్. ఓకే, సో 1 to 10 అగైన్. ఓకే, సో నేను ఇప్పుడు ఏమంటా అంటే డూ ఐ విల్ సే టచ్. ఓకే, సో ఐ విల్ సే $i. ఓకే, దెన్ ఐ విల్ సే డన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ ఫైల్స్. ఓకే, సో ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అగైన్ chmod 744 create file.sh కి పర్మిషన్ ఇస్తున్నా. ఓకే, అండ్ ఐ విల్ సే ./create file.sh. ఓకే, సో నౌ ఐ విల్ సే ls-lrt. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ 10 ఫైల్స్ j.1 j.2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసింది 10 ఫైల్స్ని క్రియేట్ చేసింది లైక్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ది కమాండ్, రైట్. సో ఈ విధంగా మనము చేయొచ్చు. అదే విధంగా లైక్ ఇఫ్ మనం ఆల్రెడీ ఇంటరాక్టివ్
షెల్ ఎలా చేస్తామో చూసాం, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఐ సే vi create user, okay, with input dot sh, okay, create user hyphen input andam, okay, with hyphen, okay, so hyphen input, okay. So I'll say insert mode again, so again shebang, okay, slash bin slash bash, okay. So I'll say echo how many files need to be created, okay. So నేను ఏమంటానంటే ఇక్కడ ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలని యూజర్ని అడుగుదాం, ఓకే. సో రీడ్ ఆ వేరియబుల్ని నేను రీడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ, ఓకే. సో టీలో పెడదాం, ఓకే. సో హౌ మెనీ ఫైల్స్ అనేది, ఓకే. సో వేరియబుల్లో ఇప్పుడు యూజర్ ఒక 5 అన్నాడు అనుకోండి, ఆ 5 అనేది ఈ టీ అనే వేరియబుల్లో అది రికార్డ్ అయిపోతుంది, ఓకే. సో దెన్ ఐ విల్ సే ఎకో ప్లీజ్ ఎంటర్ start name of the file, starting name of the file, okay. సో స్టార్టింగ్ నేమ్ ఏముండాలి ఫైల్ది అనేసి నేను యూజర్ని అడుగుతున్నాను, ఓకే. సో అండ్ ఐ విల్ సే రీడ్, ఓకే. సో రీడ్ దట్ ఇంటూ ఎనీ అదర్ వేరియబుల్, మళ్ళీ ఏదైనా వేరియబుల్లో మనం రీడ్ చేయొచ్చు, ఓకే. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇన్ n, okay. So I'll say for j in dollar, I'll say sequence 1 to t, ఓకే. ఇది SCQ అనే దీన్ని వాడుతున్నాను నేను ఫంక్షన్ని, ఓకే. సో మనం ఇందాక మీరు డౌట్ రావచ్చు, లైక్ మనం 1 డాలర్ టీ వాడచ్చు కదా, ఓకే. సో ఈ విధంగా వాడితే ఏంటంటే మనకి రాదు, ఎందుకంటే వీ షుడ్ యూజ్ ది న్యూమరికల్స్, ఓకే. ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే యూజ్ చేయాలి, ఓకే. 1.20 1.30 1.2 1.3 అలానే యూజ్ చేయాలి, ఓకే. సో దట్ ఈస్ ద స్టాండర్డ్. సో మీరు వేరియబుల్ని కాల్ చేసినప్పుడు యూ షుడ్ సే సీక్వెన్స్, ఓకే. సో సీక్వెన్స్ 1 నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ యూజర్ అడుగుతున్నాడో అన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్, ఓకే. సో వాట్ ఐ విల్ డూ హియర్, డూ టచ్ డాలర్, సో ఫైల్ నేమ్ వచ్చేసి n, ఓకే. ఫస్ట్ నేము డాలర్ j, okay. So I'll say done, okay. Let me save this and chmod 744, okay, dot slash how many files need to be created, okay. I'll say 1 or mamu 3, okay. Please enter starting name of the file, okay. So I'll say TRIE, okay, enter, okay. So ls hyphen lrt, okay. సో ఇక్కడ నుండి try.1 try.2 try.3 అనేది ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి, ఓకే. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ గివెన్, రైట్. హౌ మెనీ ఫైల్స్ యూ నీడ్ టు క్రియేటెడ్ 3 ఫైల్స్, ఓకే. 3 ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి అండ్ ఇట్ షుడ్ బి స్టార్టింగ్ విత్ TRIE, ఓకే. సో TRIE తోని మనకి 3 ఫైల్స్ ఇక్కడ క్రియేట్ అయిపోయాయి, ఓకే. సో లెట్ మీ రిమూవ్ files, okay, and I'll say TRIE star, okay. సో ఆ ఫైల్స్ అన్ని నేను రిమూవ్ చేసేసాను ఇప్పుడు, ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ లైక్ యూజర్ ఇంటరాక్టివ్తో కూడా మనము ఫర్ లూప్స్ యూజ్ చేసి యూ కెన్ క్రియేట్ ఫైల్స్, ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ గివ్ ద పర్మిషన్స్, ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే ఫైల్స్ క్రియేట్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్, okay, I will create it again, create user, okay. I'll say 3, then I'll say try, okay. So ls hyphen lrt, okay. మనకి ఇప్పుడు 3 ఫైల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఓకే. సో వాట్ విల్ డూ, సో vi permission dot sh, okay. So insert mode, I will do shebang bin bash, okay. So I'm defining my shell, then I'll say for j in, సో నా ఫైల్స్ దేంతో స్టార్ట్ అయ్యాయి, TRIE డాట్ స్టార్, ఓకే. సో TRIEతో ఉన్న ఫైల్స్కి నేను పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ఓకే. సో ఐ విల్ డూ
and echo I'll say assign permissions to $j. Okay, so what permissions will do? chmod I'll say a plus x. Okay, execute permissions ఇద్దాం అనుకుంటున్నా ఎవరికి నేను $j. Okay, so all the files which are starting with the try. Okay, and I'll say sleep 1 second. Okay, so I'll say done. Okay, save చేద్దాం దీన్ని and also chmod 744 again permissions. Okay, సో ఇక్కడ చూడండి మనకి ఏం పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ try.1 try.2 try.3 ఓకే మనకి ఎందులో కూడా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. ఓకే, ఓన్లీ ఇక్కడ ఓనర్కి రీడ్ రైట్, గ్రూప్కి రీడ్, అదర్స్కి రీడ్ ఉంది. ఓకే, సో నౌ విల్ ట్రై టు రన్ దట్ permissions.sh. ఓకే, సో అసైనింగ్ పర్మిషన్స్ టు try.1 try.2 and try.3 అంటుంది. ఓకే, సో నౌ విల్ చెక్. ఓకే, సో ఇప్పుడు చూడండి try.1 try.2 try.3కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చాయి చూడండి ఎక్స్ 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 రైట్, అన్నిటికీ ఎక్స్ అనే పర్మిషన్ వచ్చింది రైట్. సో వీ హ్యావ్ గివెన్ ద ఫైల్ పర్మిషన్స్ యూజింగ్ దిస్ స్క్రిప్ట్. ఓకే, అండ్ ఆల్సో సో vi పర్మిషన్ టైమ్ డాట్ ఎస్హెచ్ అంటే పర్మిషన్ టైమ్ డాట్ ఎస్హెచ్ అంటే లైక్ మనకి పర్మిషన్స్ ఇప్పుడు నేను స్లీప్ 10 అని అనుకోండి 10 సెకండ్స్ పడుతుంది అని నేను ఆ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అవతల చూసే వాళ్ళకి తెలియదు కదా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఇంత టైం లెఫ్ట్ ఉంది, ఓకే 49 సెకండ్స్ లెఫ్ట్, 50 సెకండ్స్ లెఫ్ట్, 40 సెకండ్స్ లెఫ్ట్ అని చూపిస్తుంది కదా, ఆ విధంగా అనమాట. ఓకే, సో అది ఎలా చేస్తామంటే మనము సో ఐ గో టు ఇన్సర్ట్ మోడ్ shebang/bin/bash. ఓకే, సో ఐల్ సే total okay equal to we'll say backtick ls hyphen l and మన ఫైల్స్ వచ్చేసి trie star. ఓకే, మనం ఏం చేద్దామంటే విల్ డూ ది వర్డ్ కౌంట్. ఓకే, అండ్ ఆల్సో బ్యాక్ టిక్. ఓకే, సో నేను ఎన్ని ఫైల్స్ ఉన్నాయని లిస్ట్ చేస్తున్నా. ఓకే, TRIతో ఎన్ని ఫైల్స్ ఉన్నాయని లిస్ట్ చేస్తున్నా అండ్ ఐ విల్ సే ఎకో ఇట్ విల్ టేక్ ఓకే టోటల్. ఓకే, సో ఇక్కడ ఎంత నంబర్ వస్తుందో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్రై అనేవి ఎన్ని ఉన్నాయి మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను 3 సెకండ్స్ ఇది తీసుకుంటుందని చెప్తా. ఓకే, ఎందుకంటే నేను ప్రోగ్రాంలో 1 సెకండ్ వెయిట్ టైం ఇస్తున్నా కాబట్టి. ఓకే, టు complete. Okay, and also I'll say echo and for I in trie dot star. Okay, and enter do. సో ఇక్కడ trie డాట్ స్టార్ అంటే మనకి .1 .2 .3 ఉన్నాయి. ఓకే, సో అవన్నిటిని నేను ఐలోకి మూవ్ చేస్తాను. ఓకే, సో ఐ అనే వేరియబుల్ ఈ 3 ఫైల్స్ని రీడ్ చేస్తుంది. ఓకే, రీడ్ చేసిన తర్వాత నేను ఏమంటున్నా ఎకో అసైన్ రైట్ పర్మిషన్స్ అన్నాను సార్. ఓకే, మనం ఆల్రెడీ రీడ్ పర్మిషన్స్ ఇచ్చేసాము. ఓకే, సో టు $i. ఓకే, సో మళ్ళీ chmod ఐ విల్ సే a ప్లస్ w సారీ. ఓకే, $i and I will say sleep for 1 second every time. Okay, and I'll say done. Okay, so first ఈ టోటల్ అనేది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ రీడింగ్ ద నెంబర్ ఆఫ్ ఫైల్స్ 3 ఫైల్స్. ఓకే, సో ఆ 3 ఫైల్స్ని నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఓకే ఇక్కడ వాడుతున్నా ఆ 3 ఫైల్స్ని. ఓకే, సో ఇట్ విల్ టేక్ 3 సెకండ్స్ అంటున్నాను ఎందుకంటే నేను స్లీప్ 1 అని ఇచ్చాను కాబట్టి. ఓకే, ఇఫ్ ఐ సే స్లీప్ 2 ఓకే స్లీప్ 2 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఈ ఫైల్స్ కంటే నేను ఎక్కువ సెకండ్స్ తీసుకోవాలి. ఓకే, బట్ ఇక్కడ నేను ఈ కౌంట్ని బేస్ చేసుకొని నేను స్లీప్ 1 అని ఇచ్చా. ఓకే, సో ఐ విల్ సే wq. ఓకే, and chmod 744 permission time. Okay, so dot slash so it will take 3 seconds to complete. Okay, so ఇది 3 seconds తీసుకుంది and it has completed that 3 seconds. Okay, సో మళ్ళీ నేను ఇక్కడ ls-lrt చేస్తే ఓకే
ఇక్కడ చూడండి అన్ని ఫుల్ పర్మిషన్స్ వచ్చేసాయి. ఓకే, ఇందాక ఎగ్జిక్యూట్ ఇచ్చాము అందరికీ, ఇప్పుడు రైట్ కూడా ఇచ్చాము. ఓకే, ఆర్డబ్ల్యూఎక్స్ అని చూపిస్తుంది అన్నిటికీ. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము స్క్రిప్ట్స్ యూజ్ చేసి వీ కెన్ గివ్ ఫైల్ పర్మిషన్స్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే, ఓకే, సో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, ఓకే, మనము ఈ ఫైల్స్ని రీనేమ్ కూడా చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ రీనేమ్ ఆల్ ద ఫైల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అగైన్ ఐ విల్ సే vi rename files dot sh అంట. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్ అగైన్ shebang bin bash. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫర్ ఫైల్ నేమ్, ఓకే, ఇన్ స్టార్ డాట్, ఓకే, సిమిలర్ ఫైల్స్ లేవు మనకి ఫస్ట్ థింగ్, ఆర్ ఎల్స్ విల్ డూ వన్ థింగ్. ఓకే, సో రీనేమ్ ఫైల్స్ .sh ఫైల్స్ని మనం చేంజ్ చేద్దాం. ఓకే, ఓకే, star.sh, ఓకే, star.sh ఉన్న ఫైల్స్ని నేను ఫైల్ నేమ్కి మూవ్ చేశాను. ఓకే, ఇది నా వేరియబుల్. ఓకే, సో ఐ విల్ సే ఫర్ do, okay, so what I will do is I will move all the files. ఓకే, సో .shతో ఉన్న ఫైల్స్ అన్నిటినీ నేను ఏం చేస్తానంటే, ఓకే, సో ఐ విల్ సే ఫైల్ నేమ్. ఓకే, ఐ విల్ యూస్ ది నంబర్స్, ఏదైనా నంబర్స్ ఉంటే. ఓకే, అండ్ ఐ విల్ సే .bash. ఓకే, సో sh ఉన్న ఫైల్స్ అన్ని నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ రీనేమింగ్ టు bash. ఓకే, సో sh ఉన్న ఫైల్స్ అన్నిటిని నేను బ్యాష్కి రీనేమ్ చేసి అండ్ ఐల్ సే డన్. ఓకే, సో ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, ఫైల్ నేమ్ ఇన్ .sh. ఓకే, .shతో ఉన్న ఫైల్స్ అన్ని ఫైల్ నేమ్కి వెళ్ళిపోయాయి. ఓకే, అండ్ ఐ మూవింగ్ ఆల్ దోస్ ఫైల్స్ టు .bash. ఓకే, సో ఐల్ సే ఎంటర్. Okay, so let me give the permissions and I'll say /this rename.sh. Okay, so let me see if that happened. Okay, so ఇక్కడ చూడండి అన్ని sh ఫైల్స్ మనకి .bash కింద కన్వర్ట్ అయిపోయాయి. ఓకే, now there is no .sh files. Okay, every file is a bash file. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రీనేమ్ ద ఫైల్. ఓకే, మనము ఏ ఫైల్ అయినా కానీ ఈ విధంగా మనము రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, ఓకే, సో విల్ డూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, సో యూజర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో ఎవరైనా జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, సో మనము హోమ్ డైరెక్టరీని లైక్ యూజర్ని రిమూవ్ చేసినప్పుడు, ఓకే, అప్పుడప్పుడు ఏమైపోతుందంటే లైక్ హోమ్ డైరెక్టరీలో ఆ యూజర్ ఉండిపోతాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నా హోమ్ డైరెక్టరీ. ఓకే, సో నా హోమ్ డైరెక్టరీలో ఈ యూజర్స్ ఉన్నారు. ఓకే, సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఓకే, సో సమ్హౌ ఈ యూజర్స్ ఉండారనమాట, లైక్ లెఫ్ట్ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు తెలుగు అనే యూజర్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో తెలుగు అనే యూజర్ లెఫ్ట్ అయిపోయాడు. ఓకే, బట్ స్టిల్ ఈ యూజర్ మనకి ఇక్కడ హోమ్ డైరెక్టరీలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తా, యూజర్ నేమ్, ఓకే, జై అంట. ఓకే, సో ls-lrt అంటే ఇప్పుడు ఏంటి జై అనే యూజర్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, కాకపోతే మీకు ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మీకు ఈటీసీ పాస్వర్డ్లో ఉండాలి. ఓకే, /etc పాస్వర్డ్లో. ఓకే, సో ఇక్కడ మీకు ఆ యూజర్ అనే ఇది కనిపించాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి తెలుగు యూజర్ ఉన్నాడు అండ్ తెలుగు కూడా ఉంది ఇక్కడ. ఓకే, బట్ మీకు జై అనే యూజర్ ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, అంటే సమ్హౌ, ఓకే, ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయినా కానీ ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుందని అర్థం. ఓకే, సో దీనికి మనం ఎలా చెక్ చేస్తాం, ఎలా మనము ఈ ఫైల్స్ని కంపారిజన్ చేసి ఎలా చెక్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఐ విల్ గో టు స్క్రిప్ట్స్ ఫోల్డర్ అగైన్ అండ్ రియల్ టైమ్ స్క్రిప్ట్స్లో. ఓకే, సో యా, సో వాట్ ఐ విల్ డూ, I will create a script. Okay, so I'll say user
directory dot sh. Okay, so again I'll do shebang bin bash. Okay, so I'll say cd first slash home లోకి వెళ్ళి చెక్ చేయమని చెప్తాను నేను. ఓకే, సో హౌ వి గోనా సీ దట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ dir in star. Okay, so I'll say do check equal to, సో ఇక్కడ నేను ఏమంటానంటే I'll say grep hyphen c, okay, slash home slash dir, okay, నేను స్లాష్ ఈటీసీ స్లాష్ పాస్వర్డ్లో చెక్ చేస్తాం. ఓకే, సో దెన్ ఐల్ సే ఇఫ్ దిస్ $chk is greater than or equal to 1, then echo I'll say dir is assigned to a user. Okay, లేదంటే else echo dir is not assigned to any user. Okay, so then I will say fi. Okay, then I will say done. Okay, so ఇక్కడ చూడండి, so what we have written. Okay, సో మనం ఫస్ట్ హోమ్ డైరెక్టరీకి వెళ్తున్నాం. ఓకే, హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిన తర్వాత వీఆర్ రీడింగ్ ఆల్ ద ఫైల్స్. ఓకే, ఏ యూజర్స్ ఉన్నారో హోమ్ డైరెక్టరీలో యూజర్స్ అందరినీ మనం రీడ్ చేసి dir అనే వేరియబుల్కి మూవ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఏం చేస్తున్నామంటే chk అనే వేరియబుల్ యూజ్ చేసి, ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ గ్రిప్పింగ్. ఓకే, అండ్ ఐఎమ్ నాట్ క్లోజ్ దిస్. ఓకే, grep hyphen c. ఓకే, ఓకే, సో నేను ఈ రెండు డైరెక్టరీస్ని చూస్తున్నాను అనమాట. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ కంపేరింగ్ దీస్ టూ డైరెక్టరీస్. ఓకే, సో మనం ఏమంటున్నాం అప్పుడు, సో డైరెక్టరీ ఈజ్ అసైన్ టు ఏ యూజర్. ఓకే, సో లేదంటే డైరెక్టరీ ఈజ్ నాట్ అసైన్ టు ఏ యూజర్ అంటున్నాం. ఓకే, ఓకే, సో మనం ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ని కంపేర్ చేద్దాం. ఓకే, సో నేను సేవ్ దిస్. ఓకే, chmod 744 give permission and I'll say dot slash. ఓకే, సో ఇక్కడ తెలుగు యూజర్ ఇస్ అసైన్ టు ఏ యూజర్. జై అనేది మనం క్రియేట్ చేసాం కదా. ఓకే, చూడండి, జై ఈజ్ నాట్ అసైన్డ్ అని వస్తుంది. ఓకే, మిగతావన్నీ అసైన్డ్ అని చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో దిస్ స్క్రిప్ట్ కూడా అక్కడ కాపీ అయింది ఇందాక. ఓకే, సో ఇది కూడా నాట్ అసైన్డ్ అని వస్తుంది. ఓకే, సో ఇవన్నీ యూజర్స్ అసైన్ ఉన్నాయి, ఈ ఒక్క యూజర్ అసైన్డ్ అంటే this user has left the company but still it is showing in the home directory. Okay, so what we can do, we can go and we can remove that. Okay, so simple ga rm-rf అనొచ్చు, లేదంటే మనం ఇందాక హౌ టు రిమూవ్ ద ఫైల్స్ అని చూసాం కదా, ఆ స్క్రిప్ట్లో మనము ఈ హోమ్ డైరెక్టరీ స్క్రిప్ట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ రిమూవ్ దాట్ హోమ్ డైరెక్టరీ. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ విల్ రిమూవ్. Okay, user does not exist. Okay, so again if I compare this. Okay, సో ఇక్కడ చూడండి తెలుగు నాట్ అసైన్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి నేను యూజర్ డిలీట్ చేశాను బట్ హోమ్ డైరెక్టరీలో ఆ యూజర్ ఇంకా కనిపిస్తుంది. ఓకే, సేమ్ థింగ్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ డూ సేమ్ థింగ్ టు తెలుగు యూజర్. ఓకే, సో తెలుగు యూజర్ నాట్ అసైన్డ్ అంటుంది. ఓకే, సో యూజర్ డెల్ కొట్టినప్పుడు ఇట్ ఈస్ రిమూవ్ ఫ్రమ్ ద ఈటీసీ పాస్వర్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ రిమూవ్ ఫ్రమ్ ద హోమ్ డైరెక్టరీ. ఓకే, సో ఈ విధంగా మీరు హోమ్ డైరెక్టరీ నుంచి కూడా రిమూవ్ చేయాలంటే యూజర్ డెల్లో మనకి వేరే ఆప్షన్స్ ఉంటాయి, సో దట్ ఇట్ విల్ రిమూవ్ ఫ్రమ్ ద హోమ్ డైరెక్టరీ ఆల్సో. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ చెక్ వెదర్ దట్ యూజర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. లైక్ అవైలబుల్ లేకుంటే వీ కెన్ రిమూవ్ దట్ యూజర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
మనము అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ చేస్తున్నప్పుడు ఓకే సమ్వన్ విల్ ఆస్క్ లైక్ ఈ టైంలో ఎవరు లాగిన్ చేస్తారు ఈ సిస్టంలో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ ఆస్క్ లైక్ ఈ రోజు ఈ సిస్టంలో ఈ మెషిన్లో ఎవరెవరు లాగిన్ చేశారో నాకు డీటెయిల్స్ కావాలని అడుగుతాను అనుకో మీ మేనేజర్ వచ్చేసి ఓకే సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ రైట్ ఏ స్క్రిప్ట్ సో టుడే లాగిన్ ఆర్ టుడే log user dot sh okay so I'll do shebang bin bash okay so I'll say today okay equals to I'll use backtick I'll say date and I'll use awk and ఫస్ట్ కమాండ్ చూపిస్తాను నేను సో ఫస్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఎవరెవరు లాగిన్ అయ్యారంటే లాస్ట్ అని కొట్టామనుకోండి ఇట్ విల్ షో ఆల్ ద యూజర్స్ అండ్ ఆల్ ద డేట్స్ చూడండి ఆగస్ట్ 11, 12, 13, 16, 17లో ఎవరెవరు యూజర్స్ లాగిన్ అయ్యారు ఏ ఐపీ నుంచి లాగిన్ అయ్యారు అనేది మొత్తం డీటెయిల్స్ మనకి ఇది చూపిస్తుంది ఓకే లాస్ట్ కమాండ్ ఓకే సో అదర్వైజ్ ఇఫ్ ఐ సే గ్రేప్ ఓన్లీ ట్యూస్డే రోజు లాగిన్ అయిన వాళ్ళని నేను చెక్ చేయమని అనుకోండి ఓకే సో ఇదేం చూపిస్తుంది మనకి ఓన్లీ ట్యూస్డే రోజు లాగిన్ అయిన వాళ్ళనే చూపిస్తుంది ఓకే సో ఇప్పుడు నేను అగైన్ ఐ సే డేట్ ఓకే డేట్ ఏముంది మనది ఓకే ఆగస్ట్ 17 మండే ఓకే సో ఇఫ్ ఐ సే లాస్ట్ ఐ పైప్ గ్రేప్ ఐ సే ఈ డేట్ ఓకే ఓకే నౌ ఓకే సో స్టిల్ లాగ్డ్ ఇన్ ఓకే నేను ఇంకా లాగిన్ అని చూపిస్తుంది ఓకే సో ఓన్లీ వన్ యూజర్ హాస్ లాగ్డ్ ఇన్ అండ్ స్టిల్ వీఆర్ ఇన్ లాగిన్ మోడ్ ఓకే సో ఈ విధంగా యాక్చువల్గా మనం చెక్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు మనం స్క్రిప్ట్లో ఇలా రాయొచ్చు దీన్ని చూద్దాం ఓకే సో సో ఐ సే టుడే డేట్ని నేను ఈరోజు డేట్ని ఓకే సో ఆ డేట్ని నేను ఏం చేస్తానంటే ఐ విల్ డూ ఏడబ్ల్యూకే అంటే నేను దాన్ని ఫిల్టర్ చేస్తున్నా ఓకే సో హౌ ఐ విల్ ఫిల్టర్ దిస్ so I'll say print okay so $1 okay and I'll say $2 I'll say $3 okay so నేను డేట్ మంత్ ఇయర్ని మాత్రమే నేను ఫిల్టర్ చేస్తున్నా ఇక్కడ ఓకే సో ఐ విల్ క్లోజ్ దిస్ ఓకే సో ఇది నా వేరియబుల్ టుడే అనేది ఓకే సో ఐల్ సే లాస్ట్ pipe grep so what I will do I will say $today okay so నేను $today అంటాను okay so then what I'll do I'll save this okay so again what I will say chmod 744 and I'm saving this I'm giving the permissions // ఇది రన్ చేద్దాం ఓకే సో చూడండి ఈరోజు ఎవరెవరు లాగిన్ అయ్యారంటే ఇట్స్ షోయింగ్ ఓన్లీ వన్ యూజర్ ఓకే సో ఇది ఇంకా స్టిల్ లాగిన్ అని చూపిస్తుంది ఓకే సో ఈ విధంగా మనము ఎవరెవరు లాగిన్ అయ్యారనేది చూపిస్తుంది ఇది ఓకే సో ఇంకోటి నాకు ఓన్లీ యూజర్స్ లిస్టే కావాలి ఓకే నాకు ఇదంతా అవసరం లేదనుకోండి సో ఇందులోకి వెళ్ళి ఇదే స్క్రిప్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ టుడేని కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు ఓకే సో ఎలా అంటే సో ఐ విల్ గో టు ఇన్సర్ట్ మోడ్ అగైన్ పైప్ I'll use awk to filter this okay and I'll say print $1 okay so నేను ఒక్కటే కాలమ్ని ప్రింట్ చేస్తాను ఇక్కడ ఓకే I need to close this right and quit ఓకే సో ఇక్కడ చూడండి ఓన్లీ రూట్ అనే యూజరే లాగిన్ అయ్యి ఉన్నాడు అని చూపిస్తుంది ఓకే సో ఈ విధంగా మీరు ఓన్లీ యూజర్స్ని కూడా ఫిల్టర్ చేయొచ్చు ఏడబ్ల్యూకే కమాండ్తో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు గెట్ విత్ సమ్ పర్టికులర్ డేట్ యూజర్స్ని కావాలనుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ విఐ యూజర్ లాగిన్ డేట్స్ .sh అంటాను ఓకే సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అగైన్ ఇన్సర్ట్ మోడ్లో I'll do shebang I'll define my shell as bash okay so interactive mode lo chesam okay echo please enter day okay
సో ఎగ్జాంపుల్ వచ్చేసి like Monday. Okay, and I'll say read this to day. Okay, and echo please enter month. Okay, so example మనది ఇది ఆగస్ట్ కాబట్టి విల్ సి ఆగస్ట్. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఏదని ఇవ్వచ్చు లైక్ ఆల్ 12 months. ఓకే, ఇన్పుట్ ఇచ్చే వాళ్ళకి ఈజీ ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ గివ్ దట్. ఓకే, సో ఎకో అండ్ అగైన్ విల్ సే ఎకో ప్లీజ్ ఎంటర్ డేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 17. ఓకే, సో యూ కెన్ గివ్ 17 as date example. Okay, so you can give any date. ఓకే, అండ్ ఐల్ సే రీడ్ దిస్ ఇంటూ డేట్. ఓకే, నేను దీన్ని డేట్లోకి రీడ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనము వాట్ విల్ సే లాస్ట్ గ్రేప్. ఓకే, సో ఐ విల్ సే డాలర్ డే అండ్ ఐ విల్ సే డాలర్ మంత్ అండ్ ఐ విల్ సే డాలర్ డేట్. ఓకే, సో దీన్ని నేను సేవ్ చేస్తా ఇప్పుడు. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్. ఓకే, ఓకే, సో chmod 744. ఓకే, డాట్ స్లాష్. ఓకే, సో ప్లీజ్ ఎంటర్ ఏ డే అంటుంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే Tuesday. ఓకే, ప్లీజ్ ఎంటర్ మంత్ అంటుంది. ఓకే, సో ఐ విల్ గివ్ ఆగస్ట్. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఏ డేట్, ఐ విల్ సే 11th. ఓకే, సో ఇక్కడ చూడండి 11th రోజు, ఆగస్ట్ 11th ట్యూస్డే రోజు ఎవరెవరు లాగిన్ అయ్యారు అనేది మీకు మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. రైట్, సో ఇన్ ద సేమ్ వే మీకు ఓన్లీ యూజర్సే కావాలనుకుంటే అగైన్ మీరు లాస్ట్ కమాండ్లో యూ క్యాన్ గివ్ ద filters like awk and you can say print $1. Okay, so I'm closing this and saving this. Okay, so again నేను ఇది రన్ చేస్తే సో సేమ్ మళ్ళీ అడుగుతుంది. I will say Tuesday and I will say August and I will say 11th. ఓకే, సో ఇక్కడ ఎవరెవరు లాగిన్ అయ్యారు అనేది మొత్తం చూపిస్తుంది. ఓకే, యూజర్ ఎప్పుడు రీబూట్ అయింది కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ షోస్. ఓకే, సో ఇక్కడ చూడండి సిస్టమ్ బూట్ అయిన డేట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఇందులో. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సే లైక్ వెన్ విచ్ యూజర్ హస్ లాగ్డ్ ఇన్ అండ్ హౌ మెనీ రీబూట్స్ ఆల్సో హ్యాపెండ్ ఆన్ దట్ పర్టికులర్ డే అని. ఓకే, సో దిస్ ఈజ్ ద రెగ్యులర్లీ యూస్డ్ కమాండ్. మీకు ఈ సిస్టంలో ఎవరు లాగిన్ చేశారు, ఏ టైంలో లాగిన్ చేశారు చెక్ చేయాలంటే యూ కెన్ use this script. Okay, so this is what for the real time scripts. Okay, ఇంకా నెక్స్ట్ సెషన్లో కూడా విల్ సీ మోర్ స్క్రిప్ట్స్. ఓకే, ఇంకొక అడ్వాన్స్ స్టేజెస్ స్క్రిప్ట్స్ కూడా చూద్దాం. ఓకే, టిల్ దెన్ ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ షేర్ అవర్ videos to your friends and have a nice day. Thanks for watching this video. Bye.